చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోతున్నారు నేటి మనుషులు. సహనం కోల్పోయి అనాగరిక సమాజాన్ని గుర్తు చేస్తున్నారు. కాస్త మెచ్యూరిటీతో ఆలోచించి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే విషయాలకు కూడా అనాలోచిత నిర్ణయాలతో గొడవ వరకు వెళుతున్నారు. గోటితో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నారు. క్షణికావేశంలో పరస్పరం దాడులు చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫలితంగా జైళ్ల పాలవుతున్నారు. కొన్ని సందర్భాలలో పరస్పరం గొడవలకు దారితీసిన విషయాల గురించి వింటే ఆశ్చర్యపోవడం మనమంతవుతుంది. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ కారణంగా 2 కుటుంబాలు దాడి చేసుకున్నాయి. పొగపెట్టిన చిచ్చు గురించి వింటే మనుషులు ఎంతలా సహనాన్ని కోల్పోతున్నారో అర్థమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలంలో ఇరు వర్గాలు దాడి చేసుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఈ గొడవకు కారణం భూ వివాదమో ఆస్తి వివాదాలో కాదు, కేవలం కట్టెల పొయ్యి నుంచి వచ్చిన పొగ వల్ల. పెనుగొండలోని నగరేశ్వర స్వామి గృహ సముదాయ ప్రాంతంలో మంగమ్మ, బాలు అనే వ్యక్తులు కట్టెల పొయ్యి పెట్టారు. వారి ఇంటి పక్కనే ఉన్న శ్రీనివాస్ పొగ వస్తుందని వారిని మందలించాడు. ఆగ్రహంతో కుటుంబ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా దాడికి దిగారు. సుత్తి కర్రెలతో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఘటన అనంతరం ఇరు వర్గాలు పెనుకొండ పోలీసులను ఆశ్రయించడంతో ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలు అన్న ఆయనండి తలుపు కొట్టి బయటికి కేకేసండి. మొత్తం వాళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళ అమ్మగారు, మొత్తం నలుగురు కలిపి వాళ్ళ అమ్మగారిని, బాలు అన్న వాళ్ళ అమ్మగారిని, ఆ బాలుని పట్టుకుని చాలా దారుణంగా కొట్టారండి. ఇక్కడ మేకలకి పొగలు పెడుతున్నారండి, అంటే దోమలు పోతానికి. ఆ పక్కిల్లు కాబట్టి ఆ పొగ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుందండి, ఫ్యాన్ వేస్తుంటే. ఈ లోపలని ఆ కుర్రోడు అన్నాడండి, మంట అంతమంది పెట్టేస్తున్నారండి, మధ్యాహ్నం పెడుతున్నారు, మీరు సాయంత్రం పెట్టేస్తున్నారండి. అలా పొగ పెడుతుంటే మా ఇంట్లోకి వచ్చేస్తుంది. మా అమ్మగారు చూస్తే పేషెంట్ అండి, ఆవిడ దగ్గుతుందండి, కొద్దిగా తగ్గించండి మంట అని చెప్పేసి. అంటే మా ఇల్లు మా ఇష్టం, మేము పెట్టుకుంటాం, అవసరమైతే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అని అవతల వాళ్ళు అన్నారండి. వాళ్ళు బయటకు వచ్చేసి లాక్కొచ్చేసి ఆ కుర్రోడిని సుత్తులతోని కొట్టేసండి. కర్రలు ఉంటే కర్రలతో కొట్టేసండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అడ్డుకున్నా సరే ఆగకుండా కొట్టేశారు. హాస్పిటల్లోనే ఉన్నారండి, తణుకు హాస్పిటల్లో. వాళ్ళు అయిపోయారండి. ఇవాళ రేపు పొద్దున మమ్మల్ని కూడా అలాగే కొడతారండి. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కూడా కొట్టేస్తానంటున్నారండి.